Hello, Namaste, Andariki. I proudly say this too. Our CK athletes are participating in 4th Cadet and Junior National Taekwondo Championship 2025 ఉత్తరాఖండ్. ఇక ముచ్చట ఏంటంటే మన జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది అనేది మీకు చెప్తా. నైట్ అంతా ప్యాకింగ్ చేసుకొని పండేసరికి 12 అయింది. మళ్ళీ పొద్దుగల 3:30కు లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయినా మనం అరుణోగాన్ని వేసుకొని పోవాలి. ఎందుకంటే అరుణోగాడు మాతో వస్తుండు, మిగతా అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ వస్తారు. ఇక అరుణోగాన్ని పిక్ చేసుకొని చెర్లపల్లి స్టేషన్కి స్టార్ట్ అయినాం. మధ్యలో ఏదో రౌండ్ కనిపించింది, స్టేషన్కి అయితే వచ్చినాం. స్టేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఫస్ట్ టైం వచ్చిన నేను. ఈ అరుణోగాడు అయితే ట్రైన్ ఎక్కిన నెక్స్ట్ సెకండే నిద్ర కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఈ పొరగాడు అండ్ ఇలా సార్, మాకు తెలిసిన సారే మాతో పాటు ఉత్తరాఖండ్ స్టార్ట్ అయ్యారు నేషనల్ ఛాంపియన్షిప్కి. సార్ నిగనిగని ఆడుతున్న పొద్దున్న. స్టోరీ కోసం ఒక ఫోటో దిగుతున్నా. స్టోరీ దిగే లోపల మా వాడు పక్కేసింది కూడా. ఇక నేను కూడా పక్కేసిన, పండుకున్నా. గుడ్ నైట్ గాయస్, కదా గుడ్ మార్నింగ్. కళ్ళు మూసి తెరిచే లోపల పొద్దున 11 అయింది. మా అరుణవన్ లేపిన వాడు ఇంకా నిద్రలో ఉన్నాడు. అని చూడు ఒకసారి. రెడీ ఉండి ఫైట్ చేయడానికి ఇప్పటికి కూడా. మార్నింగ్ 5కే ట్రైన్ ఎక్కినాం. అప్పుడు అంతా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఎక్కినాం. కానీ ఈ లేవగానే మళ్ళీ బ్రష్ చేస్తా అన్నాడు. కానీ బ్రష్ దీనికి నా అర్ధగంట చేసిండు. పాపం పొద్దున్న లేవగానే బాధపడుతుంది. ఎందుకు బాధపడుతున్నారా అంటే నిద్ర వస్తుంది అన్నాడు. నిద్ర వస్తుంది కదా పండుకోరా అంటే నిద్ర వస్తలేదు అంటాడు. ఏం చెప్పాలి నీకు? నువ్వు ఏడుస్తున్నావు అప్పటి నుంచి. ఎందుకు ఏడుస్తున్నావు అర్థమవుతుంది. నీ ముఖం చూస్తున్నావు అర్థమవుతుంది ఏడుస్తున్నావు. మీ డాడీని మిస్ అవుతున్నావా? నిద్రపోతే అనుకోరా అదే మన కూర్చొని ఏడుచేసింది. వీనికి వేరే వాళ్ళు చేశారు. వాళ్ళు అడుగు ఇంకా వాడు దీపగాడు అని ఉంటాడు. వాన్ తెలుగు వాన్ ఇంకా మస్తు ఉంటుంది. మీ సార్ మీది ఒకటి ఉండిపోయింది సార్. ఏముంది మంచి మాట్లాడదు తెలుగు. మంచిగా వచ్చు. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. అంత మంచిగా రాదు. వస్తుంది అన్న ఎందుకు రా? నాకు 10 దాకే వస్తుంది. 11, 12, 11, 14, 11, 11, 11, 13, 13, 14, 17. मैं पूछा 12 बोले थे कितना तेलुगु में? 12 बोले थे क्या बोले? 12 करना ही ठीक है. 14 इनको आ रहा तेरे को नया నీకెంత వస్తుంది? 21 కౌంట్ కరు. 10 తర్వాత మళ్ళీ కౌంట్ చేయండి. అరుణ వచ్చా కౌంట్ కర్రీ. 14, 13, 10, 12. ఇక ట్రైన్లో దినం పగలు రాత్రి మొత్తం ఇక తేపులతోటే బతికేసేసినాం ఇవాళ. ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ మా అరుణవని తినిపిస్తే మళ్ళీ ఆయనకి స్టమక్ అప్సెట్ అయ్యి ఆడు ఆయనకి ఏమైనా చేపించామనుకో అదే పట్టుకుంటాడు ఆడు. దీనివల్లనే అయిందని చెప్పి దాని రికవరీ కానీ చూసుకోడు, కానీ అదే పట్టుకొని కూర్చుంటాడు. అందుకే మాకు బాధ. అందుకే వానికి తింటే అదే తినిపించిన. ఇక నైట్ తిని పండుకుందామని వండుకున్నాము. ఇక గురక సౌండ్ పెట్టి ఒక్కొక్కరు చూడరు సైడ్లల్లా. నిద్ర కొని వెళ్ళారు నాయన. ఈయన పెట్టే గురక సౌండ్కి ఈ అక్క ఒక 10 సార్లు చూసింది ఆయన. ఆ కోపం చూసే నిజంగా కొడతా అనుకున్నా. ఇంకొట్లే పండుకుంది మళ్ళీ. నైట్ 12 దాకా ఆయన గురక. మళ్ళీ నెక్స్ట్ 12 దాకా హరిద్వార్లో వీళ్ళు ఎక్కిరు. ఇటు ట్రైన్లో అనుకుంటూ మళ్ళీ ఇరుండి అనుకున్నావు, కానీ ఇంత పెద్ద సౌండ్ పెట్టి ఉంటుంది.
అండ్ గుర్కా ఇలా మ్యాచ్ అయ్యేసరికి 3 అయింది. పనుకొని లేచేసరికి 8 అయింది. 8 గంటలకు లేచిన. వాళ్ళు గురికి ఎట్లా పెట్టారు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చూడరు ఒకసారి. బైక్ ట్రాక్టర్ ఉండదు కదా అలా వస్తుంది. మళ్ళీ సార్ లేపారు. మళ్ళీ సార్కి సార్ అంకల్ ఏదో చేస్తున్నాడు రావట్లేదు. మళ్ళా పండ్లు తోమాల. ఈయన ఎప్పుడు పిలిచినా రెడీ ఉన్నా అంటాడు. రెడీ అయ్యే టైంలో మాత్రం రెడీ కాడు. మా దగ్గరకు గుట్కా బాజీ వాళ్ళు వచ్చారు. అన్నం తక్క గుడికెక్క తింటారు ఈ కొడుకులు. గుట్కా తిని మమ్మల్ని చంపగా తిన్నారు. ఆ నెత్తి నొప్పి భరించలేకపోయినాను నాయన. ఎంత గుట్కా తిన్నారంటే మేము 3 పూట్ల తినే అన్నాన్ని వాళ్ళు 1 పూటలో గుట్కా తింటారు కొడుకులు. గుట్కా బాజీ వాళ్ళు అండ్ ఈ గుర్కా పెట్టేవాళ్ళు అండ్ క్రికెట్ ఇష్టాలు అందరూ హరిద్వార్లో దిగిపోయారు. అది అయిపోగానే మా అర్ణవాడు షురు చేసి 40 వేసాడు. पूरा ट्रेन खराब कर दे रहे यार ना भैया एक बार मारना हम बस एक बार 50 मिला के एक ही बार मार दिए प्यार नहीं पूरे भाग गए कोई भी नहीं है देख पूरे ఖాళీ. उनका स्टेशन మధ్యలో ముత్తిచూర్ స్టేషన్ వచ్చింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మధ్యలో ఒక స్టేషన్ వచ్చింది. సేమ్ దయ్యాల కుంప స్టేషన్ ఉన్నట్టు ఉంది ఇది. అక్కడ మనుషులు ఉండరు అనుకుంటే దయ్యాలు ఎక్కేటట్టు ఉన్నాయి ఇవి. ఆ స్టేషన్ ఒకసారి చూడరు ఎట్లుంటుందో. ఆ స్టేషన్ కాక మళ్ళీ మా తెలిసిన కోచ్ ఉండే మా పిల్లల్ని భయపెట్టి రెడీ అయ్యింది బయట. ఇట్లా చూస్తుంది చూడు. అట్లనో ఇట్లా చేసి 38 hours జర్నీ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఛాంపియన్షిప్ గురించి పెడతా. ఛాంపియన్షిప్ ఎట్లా అయింది ఏంది, వేయింగ్ ఉంది, వేయింగ్ ఎట్లా అయింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటి గురించి చెప్తా. స్టే ట్యూన్. బాయ్ బాయ్.